థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రబాబు నాయుడు గారి కౌంటర్ కొరకు మనం వెయిట్ చేద్దాం. నేను ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధమే, ఆ రాష్ట్రాన్ని రక్షించడానికి. చంద్రబాబు కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి. 6 లక్షల కోట్లు ఆస్తుందని కేసీఆర్ గారు ఎలాగైతే 24 లక్షల కోట్లతో నేను గెలుస్తాను అనుకున్నారో అదే రూట్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. అయితే వాళ్ళకున్న ఛానల్స్ అదేమో యూట్యూబ్లో పెడతారు. నాది లోకేష్ దేమో తుమ్మితే దగ్గితే అబ్బా ఎన్టీఆర్ కంటే అందగాడట. బుర్రా బుద్ధి ఎవరికైనా ఉందా? అబద్ధాలు ఆడితే కొంచెం ఆడండి కానీ ఎన్టీఆర్తో లోకేష్ను పోల్చడం ఏంటి? అది అంతకంటే పాపమా? వాళ్ళ నాన్నే కదా ఎన్టీఆర్ని చంపేసింది. ఎవరు చంపారు ఎన్టీఆర్ని? చంద్రబాబు నాయుడు తప్ప. మానసికంగా చంపేశాడు, లేకపోతే ఇప్పటికీ బ్రతుకున్ను. అలాంటిది ఎన్టీఆర్ మీద ప్రేమన్న ఏ ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఓటేయరు. చంద్రబాబు నాయుడు గారు తక్షణమే జూనియర్ ఎన్టీఆర్కి బాలకృష్ణకి తెలుగుదేశం పార్టీ రియల్ వారసులైన చంద్రబాబు నాయుడికి అప్పచెప్పాలి. లేదంటే ప్రజలు యూత్ అర్థం చేసుకోండి, ప్రతి నిరుద్యోగులు నియోజకవర్గంలో 20-30 వేల మంది యూత్ ఉన్నారు. రండి, మీరు మీటింగ్ పెట్టండి. 7569441275కి కాల్ చేయండి, గ్రూపులు పెట్టండి. నేను వస్తాను, వచ్చి జాయిన్ అవుతాను, మీ మీటింగ్లో ఉంటాను. థ్యాంక్ యూ. ఏదైనా చేయడానికి రెడీ అండి, దేశాన్ని రక్షించడానికి, రాష్ట్రాన్ని. ఈరోజు లాస్ట్ 1 ఇయర్ నుంచి అడుగుతున్నాను స్టీల్ ప్లాంట్ నాయకుల్ని, రండి మోదీ ఇంటికి తీసుకెళ్తా. కనీసం లోపలికి రానివ్వకపోతే వరండాలోనే అమర నిరాహార దీక్ష చేద్దాం స్టీల్ ప్లాంట్ కొరకు అంటే రారు. ఆడికి 100 కోట్లు 1000 కోట్లు ప్యాకేజీలు అందిపోయాట. యువతల వైపు జెండాలు, యువతలేమో అదాని. నన్ను కొనగలరా? నన్ను కొనడానికి ప్రయత్నించలేదా? మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి ఎందుకయ్యా? తెలిసిపోయింది కదా, తెలంగాణలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చి ఇలా హెయిర్ కొట్టుకుంటూ మరి క్యాంపెయిన్ చేశాడు పవన్ కళ్యాణ్. మోదీ గారితో కలిపి క్యాంపెయిన్ చేశాడు, హగ్గులు ఇచ్చుకొని. మరి మోదీ ఏమన్నాడు? మేరా సాత్ పవన్ హే అన్నాడు. అరే తేరా సాత్ పవన్ హే, పవన్ మే తుమ్ దోనో ఉడ్ గయా. అరే జగన్ గారిని ఓడిపోమని ప్రేయర్ చేయలే. జగన్ గారు ఆరోగ్యం బాగుండాలని, నన్ను కలవాలని, మనం కలిసి ప్రయాణం చేయాలని. మనం కలిసి ప్రయాణం చేస్తే నేను ఛాలెంజ్ చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రులు నన్ను కలిసి అండర్స్టాండింగ్ వస్తే కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడుకి వెళ్ళరు. దట్స్ మై ఛాలెంజ్. పొత్తులు పెట్టుకుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు, షార్ట్ నోటీసులో మరి ఏది కేకు? మీరైనా కేక్ తెచ్చారా? ఇంత ఉదయం ఎక్కడ కేక్ దొరుకుతుంది? దుకాణాలు లేనప్పుడు ఉన్నాయా? ఎందుకు జగన్ గారు పిలిస్తే నేను వెళ్ళి కేక్ అక్కడే కట్ చేద్దాం. పెద్దవాళ్ళు 1 వీక్ చేసుకుంటారు సెలబ్రేషన్. ఆల్రెడీ మెసేజ్ పెట్టాను, విజయసాయి రెడ్డి గారి ద్వారా, అవినేష్ రెడ్డి గారి ద్వారా రిప్లై వచ్చింది, జగన్ గారు మిమ్మల్ని కలుస్తున్నారు అని. మరోసారి తప్పే ఉంది, ఆయన ముఖ్యమంత్రి. మొన్న రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి కలలేదా? ఆయన 5 మినిట్స్లో కలిశారు. నేను వస్తున్నాను అని ఇలా టెక్స్ట్ పెట్టాను. మొత్తం మార్కెట్లన్నీ ఓపెన్ చేసి డిసెంబర్ 13వ తారీఖు సాయంత్రం రాత్రి 9:30కి గౌరవంగా కలిశారు. అప్పుడు అన్నా మీరండి ముఖ్యమంత్రి అంటే అని. కలిస్తే బాగుపడుతుంది, సమిట్ పెడదాం అన్నాను. రేవంత్ రెడ్డి గారు సమిట్ పెడితే తెలంగాణ అప్పులు తీర్చుతాం. ఐ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ, మిమ్మల్ని ఎవరిని అడిగినా చెప్తారు. డబ్బు తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను. కానీ మీరందరూ గ్రూపులు పెట్టి నాతో చేరండి. ఈ ఒక్క అవకాశం 42 ఎంపీ స్థానాల్లో ఇవ్వండి, మీరు నిలబడండి అని అడుగుతున్నాను మీడియా ద్వారా.
ఎంపీగా 1 కోట్లు 2 కోట్లు ఖర్చు పెట్టండి హ్యుమానిటేరియన్గా, ఎమ్మెల్యేగా 25 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టండి. గెలిపించే బాధ్యత నాది, 100% గెలిపించే బాధ్యత నాది, ప్రజలది. 10కి 6-7 ఓట్లు ఉన్నాయని అన్ని ఛానల్లో ప్రూవ్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.